బోకెల్ రాలేదు. ఓకే ఓకే ఛానల్ ఉందిరా, మా ఛానల్ కానీ పెట్టిన ఇలాగైనా చూపించు. సరే అది కదా ఎండదారేందుకు నీడు చేసిన ముఖ్య అతిథి సూరయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. వేదిక అలంకరించినందుకు ఆహ్వానిస్తున్నాను. అందరికి షేర్ చేస్తాం. ఓకే ఒక్క నిమిషం. ఓకే అనియా వీడియో రాసిన వీడియో ఫోటో. ఓకే ఓకే వాట్సాప్ పెట్టేస్తారు. అదేవిధంగా మా మిత్రులు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ కరణ్ గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. చూడు అనియా ఇటు చూడు అనియా ఇటు చూడు. థ్యాంక్ యూ సార్. స్థానిక ఎంపీటీసీ కె గుంజుబాబు గారు వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులు రాధాకృష్ణ మాస్టారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పెదబయలు మండల ఎస్ఐ కొల్లి రమణ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మా మిత్రులు కవివర్యులు జె అమృతరావు గారు వేదిక అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం అందరం స్నేహితులం, ఒకే పాఠశాలలో చదివిన మిత్రులం. 1985-86 విద్యా సంవత్సరంలో మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్స్గా క్షమించాలి చలపతి అన్నగారు, వెంకటేశ్వర్లు గారి అన్నగారు ఆయన కూడా మేము సన్మానించదలుచుకుంటే ఈ వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రియమిత్రుడు వెంకటేశ్వర్లు గారి అన్నయ్య గారైన చలపతి జై. ఒక మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన 1990-91 బ్యాచ్ మిత్రులందరూ ఎవరో ఒకరు తక్కువ అని కాదు, ఒకరు ఎక్కువ అని కాదు. నేనైతే చదివేయగలను, చెప్పేయగలను. మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశం మీద ఒకసారి నేను తెలిసింది కిరణ్ కుమార్ గారు ఆర్ఐగా పనిచేస్తున్నారు. పాడేరు సబ్ కలెక్టర్ ఆఫీస్ వేదికగా ఆహ్వానిస్తున్నారు. స్థానిక ఎంపీటీసీ కె గుంజుబాబు గారు
వేదికను అలంకరించిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారికి బొకేతో స్వాగతం మిత్రులందరికీ కోరుతున్నాము. అదేవిధంగా కార్యక్రమానికి ఇంకా మనకు మీడియా మిత్రులు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా చాలా అలాగే బొందు గారు ఒకర్లేదు అనుకుంటాను, లువాబు బాలన్న గారు, అన్నగారు తిముడు రామన్న గారు, ప్రస్తుతం జెడ్పీ హెచ్ఎస్ స్కూల్ జోలపూర్ మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కె సూరిబాబు గారు, దయచేసి ఇదేంటంటే నెంబర్ 1 అడ్మిషన్ నెంబర్ 1 చేసిన ఏపీఓగా పనిచేస్తున్నారు. సమరెడ్డి శంకర్ గారు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ గా డాన్స్ చేస్తారు. అదేవిధంగా ప్రస్తుతం జీజీలో పనిచేస్తారు. గల్లేలు కామేశ్వరరావు గారు, స్వామి, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మ్యూజిక్ కూడా స్పాన్సర్ చేసి దీనికి ఒక ఊపు తెచ్చిన మా మిత్రులు మత్స్యలింగం గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లోకి నాయక్ రాజేంద్ర, కార్మిక బుట్, ఎన్ఆర్ఈజెస్ లో ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. రొబ్బా చంద్రశేఖర్ రావు, ఇప్పుడు నేను శేఖర్ తమ్ముడు అని పిలుస్తాము, అక్కడ తమ్ముడు అని పిలుస్తారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ముంచంగుట్. థ్యాంక్ యూ. కాఫీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. చెన్నా బాలకృష్ణ గారు, విశాఖపట్నం, ఉదయం బయలుదేరి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. అనంతగిరి మండలంలో ప్రజెంట్ పనిచేస్తున్నారు. బాగుంటది మరి మరి చెప్పగా కాకుండా. ఎం నాగేశ్వరరావు, జీ మడుగుల మండలంలో ప్రజెంట్ పనిచేస్తున్నారు. మరి చెప్ప
అందరు రండి చప్పగా మరి చప్పగా అందరికి ఫోటోలు. ఓకే ఓకే ఫోటోగ్రాఫర్ చాలా కనీసం మీరు అలాంటి ముందు ఉండాలి, మీరు వెనకాల. ఈ ప్రసాద్ అందరూ రండి. అరకువేలి మండలంలో పనిచేస్తున్నారు. అరకువేలి సొంత మొత్తమే నెక్స్ట్ వనమాలి కరిమిపూర్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన రిటైర్డ్ కానిస్టేబుల్ తీసేయాలా? థ్యాంక్ యూ. అలాగే కూడా ఎంతో సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడానికి కళాకారుడు, కళా మేధావి, పండితుడు, కళాకారుడు మేము మా ద్వారా మేము చెబుతున్నాం. ఎందుకంటే మాకు ఎంతో సహాయం మాకు ఎంతో సహాయం అందించారు. ధర్మారావు అందరూ దయచేసి నిలబడి ఏర్పాట్లు చేస్తున్నారు. తనకు మర్చిపోతున్నాం కనుక ఆ మర్చిపోకుండా ఒకసారి ముందుకు వచ్చి ఓకే బొకే స్వీకరించాల్సిందిగా కోరుతున్నామండి. చాలా చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్రసాద్ గారు. ఓకే అలాగే ఓకే సార్ నవ్వండి కొద్దిగా. అలాగే ఈ కార్యక్రమానికి వన్నె తెస్తున్నటువంటి మన ఏది మ్యూజికల్ వాళ్ళందరూ కూడా ఒక్కసారి వచ్చి ఫోటో తీసుకున్నాం. ఒక్కసారి రండి రండి ఒక్కసారి రండి. అసారి కొడతారా సార్ సభలో సొప్పులో ఓకే 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 సరే అందరు చప్పట్లు కొట్టాలి. ఓకే రావాలి. బాబు గారు సూర్య బాబు గారు మీరు కూడా రావాలి, మీ ముఖం కనబడాలి. ఎంపీటీసీ గారు మీరు రావాలి. అలాగే అందరూ వెంకటేష్ బాబు గారు మీరు కూడా రావాలి. అందరు కలవాలి. వెరీ గుడ్ అండి. ఇది మంచి వాతావరణం. ఇది చాలా ఆహ్లాదించాల్సిందిగా కోరుతున్నాం. పాల్గొనబాబు మిస్ అవుతున్నారు గారు. అందరు గుర్తుందా? ఒక్కసారి గుర్తుంచుకోండి. ఓ కొట్టుకోండి ఒకసారి. ఓ మురళీకృష్ణ గారు గుర్తుందా లేదా మీకు అందరికి? ఓకే మురళీకృష్ణ గారు నిజంగా మనకు సొంత కుటుంబీకులు లాగా ఎక్కడో ఉన్నా గానీ ఆయన మనల్ని చాలా బాగా చూసుకున్నారు. వీళ్ళు మనల్ని ఎలా చూసుకున్నారు? అంతమంది చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నా గానీ మన హృదయాల్ని దోచుకున్న మాస్టర్లు వాళ్ళిద్దరండి. అలా శంకర్రావు, రామారావు వీళ్ళంతా ఉన్నారు. అయితే అందరూ చనిపోయిన వాళ్ళ కోసం మనం గుర్తిస్తా. తర్వాత నెక్స్ట్ ఇయర్ మన గురువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం పిలిపించి మనం స్కూల్లోనే పెట్టుకుంటాం. ఈ సంవత్సరం మొదటిసారి కనుక మనం ఆ కార్యక్రమం అంత పెద్ద చేయలేకపోతున్నామని మనం చింతిస్తున్నాం. అయితే మురళీకృష్ణ గారు, సత్యనారాయణ గారు వాళ్ళు స్వర్గస్థులు అయి ఉన్నారు. అలాగే టి వెంకటేశ్వర్లో కొరవంగి ఇక్కడ పెదబయలు నుండి పరిగెడితే కొరవంగిలో ఆగేవాళ్ళు మోహన్ రావు నా తర్వాత అయితే మన వెంకటేశ్వర్లు అప్పల స్వామి. వీళ్ళు దాంట్లో మా వెంకటేశ్వర్లు గారు అన్నగారు వచ్చి ఉన్నారు. కానీ ఆ రోజుల్లో మాకు ఇంగ్లీష్ అక్షరాలే రాదు. ఆయన స్టేజ్ మీద ఇంగ్లీష్ మాట్లాడేవాడు. టిఎస్ అప్పారావు టైంలో ఇంగ్లీష్ తో స్పీచ్ ఇచ్చేవాడు. అంత గొప్ప వ్యక్తి మా మధ్య లేదు. చాలా బాధ అది మాత్రం. అలాగే జె నాగరాజు గారండి. ఆయన కూడా చాలా మంచి సిట్రాయిపుడ్ గ్రామస్తుడు. అలాగే పొల్లాన్న గారు అయితే చాలా మరి అందరికి సుపరిస్థితులు. ముందు నవ్వుతూనే మాట్లాడతారు. ముందు నవ్వుతూనే పర్యట గ్రామం నవ్వుతూ మాట్లాడుతూ మంచి సెక్రటరీ పదవిలో ఉంటూ తను ఆర్ఐ పదవిలో ఉంటూ తను స్వర్గస్థులై ఉన్నారు.
అలాగే భగవాన్ గారండి. భగవాన్ కూడా అందరితో కలిసిమెలిసి ఉండి హ్యాపీగా అందరూ ఆ చదువుకునేటప్పుడు బుడిబుడి అడుగులతో చిన్న చిన్న అడుగులతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ వీళ్ళందరూ మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అందరినీ. అలాగే మధ్య మాస్టర్ అండి. మధ్య అప్పుడు స్టూడెంట్, తర్వాత మాస్టర్ అయ్యారు. వంతెని గుమ్మ మన సంత దగ్గర మంచి మాస్టారు. అన్ని ఆట పాటలు అన్నింటిలో ముందు ఉండేవాడు మధ్యపు. అయితే మేము కారులో వస్తూ కూడా దారిలో మాట్లాడుకున్నాం మధ్యపు కోసం. అయితే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఆ దేవుడు తొందరగా మధ్య మాస్టారు. అలాగే ముక్కి మత్స్యలింగం గారు, ఈయన కూడా వాలీబాల్ అంటే దిట్ట అండి. ఆయన వాలీబాల్ షాట్ కొట్టే అంటే బాల్ కనబడుతుందో లేదు, అంత గొప్ప షాట్ కొట్టేవాడు. ఎక్కడ వెళ్ళినా కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఏ గేమ్ అయినా మేము కొట్టుకొని రావాల్సిందే. ఫస్ట్ బ్యాచ్ మా మాదన్న కోసం చెప్పకూడదు కానీ ఒక వేలుతో తిరిగేసేవాడు టక 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 రోజులాగా. అలాంటి రోజులు గడిపే మనం చాలా ఇది. అయితే అంత మత్స్యలింగం మంచి క్రీడాకారుడు, వాలీబాల్ ప్లేయర్. అలాగే అప్పారావు గారండి, శోభా అప్పారావు గారండి. మీకు అందరికి తెలిసిందే, శోభా అప్పారావు బ్యాడ్మింటన్ బాల్ కొట్టాడంటే 90 సార్లు తిరిగి అది ఎక్కడ పడుతుందో తెలియదు, పాయింట్లు తెచ్చేస్తాడండి ఆయన. అంత గొప్ప కళాకారుడు, మంచి మంచి అందరు కూడా అలాంటి సీతకుంట గ్రామస్తుడు, అందరికి తెలిసిన వాడాడు. అందరికి ఈ ఏరియా అయితే ఫోన్ చెప్పండి రా బాబు. అలాగే గంతనగర్ అండి, కొరవాంగి శివబేచి. ఈవేళ దురదృష్టవశాత్తు ఏదో పని మీద ఉండిపోయాడు శివబేచి. మా పాంగి సూర్నారాయణ గంతన, వీళ్ళిద్దరు కర్రన గంతన శోభాపర వీళ్ళందరూ ఒక శివ బేచి అని అప్పుడు నడిపేవాడు. 10th క్లాస్ లోనే చాలా చక్కటి బేచి ఉండేది. అలాంటి గంతన చిన్న కుర్రోడు కానీ టీచర్ అయ్యాడు. ఎర్రగా ఉంటాడు, పండుగ ఉంటాడు, చాలా మంచి కుర్రోడు. కానీ అలాంటి వాళ్ళని కోల్పోయాము. రాంబాబు గారండి, డి రాంబాబు గారు డి రాంబాబు. ఈయన దేశీది రాంబాబు జుట్టు చూస్తేనే చాలా నీట్ గా ఉంటది. సాయన్న గారు కటింగ్ చేసేవాడు. ఆయన దానికి తగ్గట్టు పోలీస్ డిపార్ట్మెంట్ లో వెళ్ళి సెటిల్ అయ్యారు. ఎక్సైజ్ లో మరి పొరపాటున అలాంటి వాళ్ళ కాలం ఎక్సైజ్ లో చేశాడు, కాలం చెల్లింది, చాలా దురదృష్టకరం. అలాగే సొన్నుడు సార్ సన్నిబాబు, సొన్ను శ్రీకరి సొన్ను రింగి అలాగా ఉంటదా అండి. ఏ ఊరు? కుమారిపుట్టు. ఈ సుపరిచితుడు ఈ దగ్గరలోనే కుమారిపుట్టు అంటే మా స్కూల్ దగ్గరే. గుడిసెల్లో మనం చదువుకున్నాం. ఇక్కడ పాక ఉండేది, ఆ పాకలో కూర్చొని మట్టిలో దొర్లుకు చదువుకొని ఈ రోజు అందరు దాదాపు ఈ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాము. నిజంగా ఆ రోజుల్లో మన గురువు గారు కూడా మనకు చాలా చక్కగా చూసుకున్నారు. వీళ్ళందరూ మరి జి బొంజుబాబు మిన్ములూరు, ఎమ్మెల్యే బొంజుబాబు మిన్ములూరు, మా ఏది మిత్రుడు రాంబాబు గారి ఊరు. వాళ్ళంతా ఒక బేచి చాలా స్పెషల్ గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కించమండి అమ్మాయిని చేసుకున్నాడు కదా, కించమండి అమ్మాయిని చేసుకుని చక్కగా బతికే వాళ్ళు. మరి దురదృష్టవశాత్తు కాలం చెల్లింది, చాలా చాలా చింతించకరమైన విషయం. అలాగే సింహాచలం పాత్రుడు కిముడుపల్లి అండి, సింహాచలం పాత్రుడు. ఈయన కూడా చక్కగా అందరినీ కలుపుకోలుగా ఉంటూ అందరూ కలిసి ఉండేటట్టుగా ప్రయత్నాలు చేసేవాడు. ఆయన కూడా ఆ సింహాచలం పాత్రుడు గారు కూడా లక్ష్మీపల్లి కదా, కిముడుపల్లి నుండి వచ్చేవాళ్ళు. ఈ చక్కటి వాతావరణంలో ఆ రోజుల్లో ఎన్నో ఒడిదుడుకుల మధ్య, చాలా సమస్యల మధ్య మా గురువు గారుల చెంతలో చేరి మనం కాస్త కోస్తో అక్షర జ్ఞానం నేర్చుకుని చక్కటి చదువుకొని ఈ రోజు ఆ పాఠశాల దయ వల్ల, ఆ స్కూలు దయ వల్ల, ఈ సిబ్బంది దయ వల్ల ఈ బొజ్జయ్య గారండి, తిమ్ముడు బొజ్జయ్య యాక్చువల్లీ మేము భోజనాలకి పోరాటం చేసేవాళ్ళు ఆ రోజు. లక్ష్మయ్య గారు అయితేనేమి, లక్ష్మయ్య గారు చూడండి ఒక సూత్రం కూడా ఉపయోగించేవాళ్ళు. బొజ్జయ్య వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చెప్పారనుకోండి, బొజ్జయ్య గాని లక్ష్మయ్య గాని ఈ కొండలరావు గారు కానీ పేరెంట్స్ ఎవరైనా ఎవరే బాబు మాకు బాగా చూసుకోండి అంటే ఆడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా కాలో ఏదో చెయ్యి కదపాలి.
కదిపితే వాళ్ళకి చక్కటి కొద్దిగా ఎక్కువ పడుతుంది. కానీ అలాంటి రోజులు గడిపే మనం. అలాగే లక్ష్మయ్య, కొండలరావు మరియు కమలయ్య గారు వీళ్ళందరికీ నిజంగా మనం చాలా రుణపడి ఉండాలి. అది వల్లి గారు ఒకసారి దుమ్మొస్తా అండి అని చెప్తున్నాము. ఒక్కసారి మీరు కూడా నిలబడండి. ఒక్క కర్ర కొడతారు మీరు. 1 నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఒక కర్ర కడితే మేము చూసేస్తాము. వాళ్ళని స్మరించుకుంటూ ఉంటాం. ఒక డ్రమ్ కొడతారు. ఎవరు కొడతారు? పెట్టుకో ఓకే సార్, వెరీ గుడ్ అండి. ఇది అందరు మీ ప్లేస్ లో ఇక్కడే గరబైల్లో ఎటువంటి సౌకర్యం లేదు. తదనంతరం అక్కడున్న క్వార్టర్స్ కానీ తాటి కమ్మల షెడ్లలో కిందన ఇసుక ఇసికి ఒక 2-3 అడుగులు ఇటుకలతో పైన తాటి కమ్మలు కట్టి నిర్వహించిన పరిస్థితి. అలాంటి సందర్భంలో కూడా అప్పుడున్న డెడికేటెడ్ స్టాఫ్ ఏవివి సత్యనారాయణ గారు స్పెషల్ ఆఫీసర్గా, అదేవిధంగా సాంస్క్రిట్ సార్ మీకు అందరికీ గుర్తుంటుంది రామారావు గారు, తెలుగు మేడం గాయత్రి మేడం గారు, అదేవిధంగా సోషల్ నాగేంద్ర సార్, ఒక 4-5 స్టాఫ్ సత్యనారాయణ సోషల్, వీళ్ళతో తర్వాత మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఎంతో చక్కగా యాక్చువల్గా చెప్పకూడదు. మేము ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ గర్ల్స్లో ఒక రూమ్ ఉండేది, అక్కడ క్లాస్ ఉండేది. క్లాస్ తర్వాత మేము డార్మెటరీస్కి వెళ్ళేసరికి మా కోసం 25 ప్లేట్లు రెడీగా వడ్డించేసి ఉండేవారు. మేము వెళ్ళడం తినడం మన చేయి కడుక్కొని వచ్చేయడం. అలాంటి స్కూల్ని మనం ఊహించుకోవడానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాంటి పరిస్థితులు అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ఒక బోర్ లేదు, లేకపోతే వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఏం లేవు. ఈ గడ్డే ఒక ఆధారం. స్నానం చేయాలన్నా, ప్లేట్లు కడుక్కోవాలన్నా. ఇంకా అలాంటి పరిస్థితి నుంచి మనం తర్వాత మంచి స్కూల్ కట్టారు. అప్పట్లో పరీక్షలు రాశారు 88 మందిలో. మరి ఇప్పుడు కొంతమంది ఫెయిల్ అయినా, లేదంటే లైఫ్లో కొంత స్థిరపడకపోయినప్పటికీ మోర్ దెన్ 70 to 75% అయితే అందరూ వివిధ రంగాల్లో రాజకీయంగా కానివ్వండి, ఉద్యోగస్తులు లేకపోతే వ్యాపారస్తులు రకరకాల రంగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళందరిలో నుంచి మనకు ఒక్కొక్క ఏరియా నుంచి 4-5 అలా వచ్చారు. భవిష్యత్తులో దీన్ని మనం ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తాం. మరి ఇప్పుడు పరిచయ కార్యక్రమంలో భాగంగా నా పేరు మోసియా ధర్మారావు, మీకు తెలుసు. అడ్మిషన్ నెంబర్ 4. నాకన్నా ముందు నేను ఇందాక పరిచయం చేశాను. అడ్మిషన్ నెంబర్ 1 సూర్యబాబు, నెంబర్ 2 చంద్రపడాల్, నెంబర్ 3 సన్నిబాబు గారు కూడా ఈ ఆత్మీయ సమ్మేళన ఫస్ట్ టైం. మనకన్నా తర్వాత బేచి వాళ్ళు ఏపీఆర్ పెద్దబయల్లో చాలా చక్కటి పిక్నిక్ కార్యక్రమాలు నిర్వహించి ఆ పాఠశాల గురించి, స్టాఫ్ గురించి, లేకపోతే ఇలాంటి ఫ్రెండ్స్ గురించి వాళ్ళని చర్చించుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ మనం మాత్రం ఫస్ట్ టైం గ్యాదర్ అవుతున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనేది మీ అంతటా మీరు పరిచయం చేసుకుంటూ 1 by 1 తర్వాత మనం ఏం చేద్దాం అనేది చెప్పాలి. అయితే ఈ సమ్మేళన కార్యక్రమాన్ని కూడా ఈ 30 మంది గ్యాదర్ అవ్వడానికి చాలా మేము కష్టపడ్డాం. విజయ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళేటప్పుడు 5 శేఖర్ తమ్ముడు, నేను, అలాగే రామన్న, పలుగున, మరి మాధవరావు వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఇలాగా ఒక 2 years క్రితం నుంచి భద్రంగా ఉంది నా పెట్టెలో. మీ ఆటోగ్రాఫ్, మీ అందరి సంతకాలు నా గురించి రాజులు కూడా ఇందులో ఉన్నాయి. మీ అడ్రస్లతో కూడా ఉంది. తర్వాత మీరు ఫోటో లేకపోతే మీ సంతకం ఎలా ఉండదో కూడా చూసుకోవచ్చు. ఇందులో మీ అడ్రస్, ఇప్పుడైతే ఫోన్ నెంబర్లు ఇవన్నీ వచ్చి అప్పుడు ఏం లేదు, మనకు టీవీలు లేవు, ఏం లేవు. అక్కడెక్కడో చిన్న థియేటర్ ఉండేది, లేదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో వెళ్ళి టీవీ చూసేవాళ్ళం. ఇవన్నీ మీరు గుర్తు చేసుకోవచ్చు. సో ఈ బుక్లో 88 members 10th class రాసిన మిత్రులు అందరి పేర్లు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకపోతే 33 సంవత్సరాల తర్వాత అందరూ కలిసిన తర్వాత శ్వాస అందట్లేదు. ఈ శ్వాసే ఆశగా ఉంది. అయితే ఈ కార్యక్రమం జరగడానికి ఆర్నెస్లో కృషి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మాధవరావు గారు అన్న కానీ, లేకపోతే ఎవరు మన ధర్మ మొదటి నుంచి మోటివేట్ చేస్తున్నాడు. పాల్గొన్న ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే ఏమంటే డిసైడ్ అయిపోయి అదే అందరూ ఇక్కడ లోకల్ అందుబాటులో ఉండి ఏదో రకంగా కార్యక్రమం చేయాలని చెప్పి డేట్ ఫిక్స్ చేశారు. కాబట్టి ఆ డేరింగ్ స్టెప్ తీసుకోవడం వల్ల ఈరోజు అందరం కలవడం జరిగింది. ఇది అలా ప్రాలంగా అయితే ఇప్పటికీ అవ్వదు. కాబట్టి ఇది మొదటి స్టెప్లోనే 50% అబౌవ్ 70% మనం సాధించాం. నేను గణిత ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల గొర్రపల్లి పెందుర్తి మండలంలో పనిచేస్తున్నాను. సమాజం మీద
సమాజం మీద లేదా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాల మీద ఆర్టికల్స్ రాయడం, బయటికి పంపించడం. అలాగా ఇది ఎవరు పెట్టారంటే డాక్టర్ మురళీకృష్ణ గారు పెట్టినటువంటి భిక్ష. మురళీకృష్ణ గారు ఆయన అడుగు టప్పలు కొడుతూ ఆయన చూస్తూనే ఉండిపోయేవారు. అదే అంటారు, గురువు తాలూకా వైబ్రేషను ఎవరైతే గురువుని ఇష్టపడతారో ఆ తాలూకు వైబ్రేషను ఆ శిష్యుడికి అది అబ్బుతుంది. 100% సాక్ష్యం నేనైతే గణితోపాధ్యాయుని. కానీ మీరు ఎలా రచనలు రాస్తున్నారు, మీరు ఎలా కవితలు రాస్తున్నారు అడిగితే నేను డాక్టర్ మురళీకృష్ణ గారి పేరు చెప్తాను. టెలిమెన్స్ సార్ గారి పేరే ఎక్కడ నేను మీటింగ్లో మాట్లాడినా నాకు అక్షర పేరు పెట్టింది డాక్టర్ మురళీకృష్ణ గారు. చనిపోయారు మారడమల్లి. ఆయన జ్వరం వస్తే ఆ రోజుల్లో మలేరియా ఫీవరో ఏ ఫీవరో తెలియదు, కానీ ఆయన రూమ్లోకి వచ్చి పెట్టుకొని వాళ్ళ సొంత బిడ్డలాగా చూసేవారు. సో కాబట్టి ఆ గురువు తాలూకా ఆశీస్సుల వల్లే నాకు మంచి పేరు వచ్చింది. అలాగే విశాఖపట్నం తాలూకా విశాఖ జిల్లా ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నాను. సో మనకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మన ఆర్గనైజేషన్ ద్వారా ముందుకెళ్ళవచ్చు. పౌర హక్కుల సంఘం ఆర్గనైజేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. నేను ఎక్కడ చెప్పినా అదే చెప్తాను. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోగానే ఒక అతను పిలుస్తారు, పని అతను పిలిచి కరెంటు బాగా చేసి కిరణ్ పిల్లమంటారు. కిరణ్ పిల్లమంటే కిరణ్ పిలుస్తారు. ఆయన వచ్చి కరెంటు బాగా చేసి వెళ్ళిపోతారు. సో అపార్ట్మెంట్లో కరెంటు పోయిన వ్యక్తి ఎవరంటే ఎలక్ట్రికల్ జేఈ అంటే కరెంట్లో ఐఎస్ చదివినటువంటి వ్యక్తి జేఈ. ఈ బాగా చేసిన వ్యక్తి ఎవరంటే సాధారణంగా తిరిగి 10వ తరగతి పాస్ అయ్యి ఎలక్ట్రీషియన్ వీధులు కుర్రవాడు కిరణ్. సో ఇక్కడికి ఇద్దరు ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు? జేఈ చదివాడని చెప్తాం వాస్తవానికి, కానీ కరెంట్ బాగా చేసింది ఎవరు? కుర్రవాడు. జేఈలో ఎలక్ట్రీషియన్లో జేఈ పొందాడు. ఈయన 10th క్లాసే చదివాడు, కానీ ఈయన చదివాడు. అంటే చదువు అంటే అది ఇప్పుడు అవసరానికి ఆదుకొని దాన్ని సాధించగలిగే కీలకమైన అంశం జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళు చదివినట్టు. ఈ ముత్యంపూట పాడేరంతా తిరుగుకుంటూ అందరితో కలయికగా ఉంటాను. మరి ఏంటంటే మరి ఇక్కడ మాధవరావు చేస్తున్నారు, పాల్గొన్న చేస్తున్నారు కాదు, మన దగ్గర వాళ్ళు పెదబయలు ముత్యంపూట వాళ్ళు మాత్రం రెస్పాండ్ గా తీసుకొని ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి టైం ఉండదు. మాలాంటి ప్రజా సేవకులు ఎప్పుడు మాకు ఖాళీగా ఉంటారు కాబట్టి మరి క్రమశిక్షణ స్కూల్లో చదివాం. సభకు నమస్కారాలండి. వేదికకు ఉన్నటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా సూర్యన్నయ్య గారు మరియు సనిబాబన్నయ్య మరియు రాధాకృష్ణ అన్నయ్య గారికి మరియు అందరి వేదికను ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలండి. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మనం ఎంతో చేసుకోవాలి, ఫ్యామిలీతో చేసుకోవాలని కోరుచున్నాను. సభకు నమస్కారములు. మిత్రులారా, ఇక్కడ మన మిత్రులు చాలా మంది మంచి సలహాలు చేశారండి. అయితే ఈ ప్రోగ్రాం అంటే ఎప్పటి నుంచో అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఏంటంటే పోస్ట్ పోన్ అవుతూ ఈ రోజుకి అంటే మొన్న రీసెంట్ గా మన విజయ్ ఫ్రెండ్ వాళ్ళ బాబు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. సరే ఎంతమంది వస్తే మినిమం 10 మంది వస్తే 10 మంది, 2 వస్తే 2, 3 వస్తే 3 వాళ్ళతో చేసేద్దామని డిసైడ్ అయ్యి సడన్ గా చేయడం అయింది. అయితే ఇప్పుడు మనము అవన్నీ ప్రసంగాలు చేసుకుంటే భోజనానికి టైం అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా ఒక ప్లాన్ ప్రకారంగా ఫ్యామిలీ మెంబర్స్ తో సహా మన మిత్రులు చెప్పినట్టుగా చేసుకుంటే, అంటే ఇందాక ఒక సోదరుడు చెప్పారు మనం 50 క్రాస్ అయిపోతున్నాం. ఇంకా ఈలోగా మనం శంకర్రావు కుంచిపుట్టు గ్రామం అండి. మరి 35 సంవత్సరాల తర్వాత నేడు మన బ్యాచ్ అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 1985లో మనకి ఇక్కడ ఏపీఎల్ స్కూల్ అంటే మనకి ఈ జిల్లాలో ఎన్ని ఉండింది ఏపీఎల్ స్కూల్? ఒకటే. అలాగే అయినా సరే కానీ మనం 1985లో మన శిల్పులు ఎందుకు మరి పట్టేశారు, ఈతని కొట్టేశారు కూడా, అన్ని రకాలు చేశారు. 1989లో
ప్రసాదరావు మాస్టర్ దగ్గర తులసి ప్రసాదరావు దగ్గర ఎయిడెడ్ ఎలిమెంట్ పాఠశాల రోగులపేటలో చదివాను. ఫిఫ్త్ మధ్యలోనే మేము ఇక్కడ మొగల్పూరి రాధాకృష్ణ దగ్గర అలాగే నా స్నేహితులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం చేయాలని గత 2 సంవత్సరాల నుండి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా చేయాలని మన వాళ్ళు మొదటిగా పాల్గొనగారు. నా పేరు వనమాది. थैंक यू सब लोग नमस्कार నాకు ఒరేరా ఒక మాట అయితే మన మన ప్రాంతం మనం ఎలా బాగా చేసుకోవాలో, మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఏం చేసాము అన్నది ఉండాలి. ఏపీఆర్ స్కూల్ అంటే అసామాసం కాదు. అందులో ఈ పెద్దపల్లి ఏపీఆర్ అంటే అంత అసామాసం కాదు. అది ఈ స్కూల్లో చదువుకున్న ఉపాధ్యాయులు, నేర్పిన ఉపాధ్యాయులు, చదువుకున్న స్టూడెంట్స్, అందులో మొదటి బిడ్డలు మనము. మన కుటుంబ, మన మిత్రత్వం అంతా కలిసి అదే ఇంగ్లీష్ లో ఈ కార్యక్రమం చేసుకోవాలి. చేసుకుంటూ ఇక్కడ మేము ఇది చేయడం జరిగింది కనుక మిత్రులారా నేను ఇంకా మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ, మా తోటి మిత్రులు, మా క్లాస్మేట్ అబ్బాయిలు అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా మిత్రులందరూ కలిసి ఓ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మా మిత్రులు కూడా ధన్యవాదాలు. అలాగే మరి ముందుగా ఈ అంటే సమాజంలో కొంత గుర్తింపునిచ్చిన లేదా బుద్ధులు నేర్పిన మా గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న దేవతీ దేవుళ్ళు, నా ఆధ్యాత్మిక గురువులకి నమస్కారం తెలియజేసుకున్నాం. తిట్టకుండా తిట్టారు. ఒరే దున్నపోతులేదు అందువల్ల ఎక్కడున్నారో తిట్టాలి. యాక్చువల్ సెపరేట్ మన టీం అంతా సోమరిపోతులుగా ఉన్నారు. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? మీరంతా ఎవర్రా? మీరంతా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కొంతమంది మిత్రులు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గంట పక్కనే ఆ పాత జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకోవాలని ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ, ఈ సమావేశం ఏర్పాటు చేసిన మిత్రులందరికీ నమస్కారాలు. ఆ రోజు స్కూలు తీసుకొస్తే జర్సీ బాలంనాడు గారు ఎంపీగా 87లో ఆయన గెలిపించుకొని, మేము పెదబైల్లో కాంగ్రెస్ పార్టీ 89లో అధికారం వస్తే ఎన్ జనార్దన్ రెడ్డి, నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారికి తీసుకొచ్చి కాలేజ్ అక్కడ మేము మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి అనేక రంగంలో నేను ఉద్యోగం మానేసిన ఆ ఏపీఆర్ గురుకులం గురించి కొంచెం ప్రిన్సిపాల్, టీచర్స్ అందరితో కలిసి అక్కడ ఉన్న కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను వచ్చి మాట్లాడేవాళ్ళు. పూర్వపు విద్యార్థులు, అలానే ఆనాడు కలయిక ఎప్పుడో 5వ తరగతిలో కలిసి 10వ తరగతి దాకా కలిసిమెలిసి ఉంటూ పూర్వపు విద్యార్థుల యొక్క సమ్మేళనము, అలానే కలయిక చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం నేను కూర్చున్న సంవత్సరంలో మీరంతా 10th క్లాస్ రాసి మీ కెరియర్స్ దృష్టిలో పెట్టుకొని విడిపోయిన తర్వాత సరిగ్గా
ఈరోజు ఎవరెక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ ఎవరేం చేస్తున్నారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా 35 సంవత్సరాల తర్వాత మళ్ళా మీరందరూ కలిసి ఇలా ఒక చోట గ్యాదర్ అవడం అనేది నిజంగా చాలా 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 ఆనందకరం. ఉపయోగపడాలంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ అంటే 100 మంది అంటే 100 పేజీలు అవుతాయి. అవి రాసి ఒక పుస్తక రూపంలో ఏమన్నా మీరు ప్రింట్ డిస్ప్లే చేయగలిగితే భావి తరాలకి మన విజ్ఞానాన్ని అందించినట్టు అవుతామని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. కలయిక సమావేశానికి విచ్చేసిన నా తోటి మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓకే రైట్ అయింది కదా. ఓకే రైట్. అలాగే అల్లుడు అల్లుడు మండల ఎంపీటీసీల కోరం అధ్యక్షుల వారు కిమ్మంకరి బెంజుబాబు గారు వేదిక మీద రాసిన కూర్చున్నాం. ఒక్క నిమిషం ఫోటో ఓకే థ్యాంక్ యూ. అలాగే ఎంపీటీసీ బెంజుబాబు గారు అలాగే గౌరవనీయులు ప్రశ్నల వర్షం కురిపించే మండల పరిషత్ సభ్యులు వారు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఓకే బుంజిబాబు గారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నా. అలాగే మా స్కూల్లో చదివి ఎంపీటీసీగా గెలిచి మా స్కూల్లో చదివి గెలవలేదులే మా తమ్ముడు ఇస్పెటాస్ మాజీ చంద్రబాబు గారు వేదిక మీద రాష్ట్రం కూర్చున్నాను. ఎక్కడున్నాడు చంద్రబాబు? అయ్యో ఇటు వెళ్ళిపోయాడు. మాజీ చంద్రబాబు గారికి సన్మానించాల్సి కోరుతున్నాను. మీ అందరికీ మన క్లాస్మేట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటి గొప్ప కార్యాన్ని నిర్వహించినటువంటి మీ అందరికీ 2 చేతులు జోడించి మీ పాదాలకు వందనాలు తెలియజేస్తూ ఇంతకన్నా ఘనమైన కార్యక్రమాలు నిర్వహించి మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అడిగిన వెంటనే కాదనకుండా కంకిరికమ్మ మ్యూజిక్ తెప్పించినటువంటి మా మచ్చలింగం గారికి బోకేతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజిషియన్ అన్నం పోతుంది కేపేయండి అన్నం పోతుంది. ఓకే కలుతారు అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఇప్పుడు ఒక ముఖ్య వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు మీ క్రాప్లన్నీ ఇంత అందంగా తయారు చేసిన వ్యక్తిని సాయి గారిని అప్పుడు నీట్ గా తయారు చేసేవారు. ఆయన్ని ఇప్పుడు సన్మానించుకోవాలని కోరుకుంటున్నాను. ధర్మారావు గారు వెళ్ళండి ముందుకి. ఓకే పాలనకుంది వెనకాల ఉంది. ఇప్పుడు క్రాప్ ఉన్నా లేకపోయినా ఆయనే మూలం మనకు అప్పుడు చిన్నప్పుడు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందు అందరూ నడిపించారు కానీ వాళ్ళు మెయిన్ అనమాట. వాళ్ళు లేకపోతే అలాంటి వాడు ఫస్ట్ వ్యక్తి పాల్గొన గారికి, తర్వాత నెక్స్ట్ ధర్మారావు గారికి, తర్వాత మాధవరావు గారికి. కూర్చొని మీరు లేకపోతే ఈ రోజు జరిగే కార్యక్రమం కాదు. కూర్చోండి. అలాగే మీరు ఆయనకి ఇంకా
రైట్. ఇంకెవరున్నారు? త్రిమూర్తులు. ఈ కార్యక్రమానికి త్రిమూర్తులుగా వ్యవహరించినటువంటి ముగ్గురిని సన్మానించుకున్నట్టు దిగండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ముగ్గురు అయ్యారు, నెక్స్ట్ టైం ఆరుగురితో పెద్ద కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ టచ్ గా మా తమ్ముడు ఒక స్నేహమైన జీవితం మీద పాట పాడతారు. కొంచెం అలాగ మనం ఓకేనా? అందరినీ కవర్ చేయండి సార్. కొంచెం అలాగ సార్ మీరు కూడా ఇది మెమరబుల్ ఫోటో. నువ్వు ముందు కూర్చో. వాళ్ళు సరే అయితే చీఫ్ గెస్ట్. ఓకే, రైట్ రైట్. ఫైనల్ గా భోజనం తర్వాత దింసా కార్యక్రమం ఉంది. దానికి కార్యక్రమం ముందు కడుపులో అన్నం తినండి. మన అమృత గారు మాట్లాడతారు. బాబు భోజనం